ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక స్వప్నం రైల్వే జోన్ ఎట్టకేలకు వస్తోంది. కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ప్రకటన కూడా డిసెంబర్ చివరి నాటికి వస్తుందని చెప్పి రైల్వే జోన్ ఇప్పటికే చెప్తోంది. ఈ నేపథ్యంలో మనం విశాఖపట్నం జిల్లాలో ఉన్నాము. విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారి దగ్గర సీనియర్ నేత బీజేపీలో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు రైల్వే జోన్ సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది, అంటే ఇదివరకు వైసీపీ గవర్నమెంట్లో కూడా కొంత ఆ ప్రక్రియగా వెనుకబాటుతనం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా ముందుకు వెళ్తోంది అనే విషయం ఒకసారి అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు రైల్వే జోన్ ప్రకటన అయితే కనుక అంటే చాలా రోజుల నుంచి వాల్టేర్ డివిజన్ ఇక్కడ ఏర్పాటుకి ప్రత్యేకించి రైల్వే జోన్ కోరుతున్నారు. ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారు? రైల్వే జోన్ ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది. 2019లోనే రైల్వే జోన్ డిక్లేర్ అయిపోయింది. స్వయంగా ప్రధానమంత్రి ఇక్కడ సభలోనే దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. కేవలం డిక్లేరే కాకుండా దాని తర్వాత జీఎం ఆఫీస్ సంబంధించిన స్పెషల్ ఓఎస్డీ ఆఫీస్ పెట్టడం జరిగింది. అలాగే బడ్జెట్లో కూడా ప్రతి రైల్వే బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ సంబంధించిన నిధులు కేటాయించడం జరిగింది. స్థల సేకరణ ఏదైతుందో అదే దీంట్లో ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం స్థలాన్ని సకాలంలో ఇవ్వక రైల్వే జోన్ యొక్క శంకుస్థాపన లేట్ అయింది. రైల్వే జోన్ డిక్లేర్ అయిపోయింది. రైల్వే జోన్ సంబంధించిన విశాఖపట్నం కేంద్రంగా విశాఖ రైల్వే జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పడింది. కేవలం శంకుస్థాపన మిగిలింది. ఇవాళ అనేక రకాల మాధ్యమాల్లో పేపర్లో కూడా రైల్వే జోన్ వచ్చింది అని చెప్తారు. రైల్వే జోన్ ఆల్రెడీ వచ్చింది. అయితే రైల్వే జోన్ శంకుస్థాపన ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రారంభమై చేసే పని త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. కేవలం గత ప్రభుత్వం అలసత్వం కారణంగానే, భూమి ఇవ్వటంలో జాప్యం కారణంగా, అలాగే ముడసల్లో ఓ ప్రాంతంలో 54 ఎకరాలు ఇవ్వాలి అని చెప్పి దాంట్లో కూడా మార్షీ ల్యాండ్ ఉందని చెప్పి, అటు ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఉందని చెప్పి ఇవన్నీటి కారణంగానే డిలే అయింది. రైల్వే సంబంధించి పూర్తి స్థాయిలో దాని డిపిఆర్ తయారైపోయింది. అలాగే ఏదైతే ఉందో లేఅవుట్ కూడా తయారైపోయింది. బిల్డింగ్స్ ఏమొస్తాయి, అలాగే ఆఫీసర్స్ కూడా దాంట్లో శాంక్షన్ అయిపోయింది. ఆ విధంగా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయిపోయింది. అయితే విశాఖ వాసులు ముఖ్యంగా ఇక్కడ ఉండే రైల్వే ఎంప్లాయీస్కి విశాఖ డివిజన్ పోతుంది అని చెప్పి, వాల్టేర్ డివిజన్ పోతుందని ఏదైతే బాధ ఉందో దాన్ని కూడా దూరం చేస్తూ విశాఖపట్నానికి ఆ డివిజన్ ఇంటాక్ట్గా ఉంచుతూ రాయగడ డివిజన్ కొత్తగా ఏర్పడినా కూడా ఆ విధంగా ఉంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇది కూడా స్వాగతించాల్సిన విషయం. ఆ విధంగా పూర్తి స్థాయిలో విశాఖపట్నం కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పడింది. సో ఆ రైల్వే జోన్ పూర్తి ఫంక్షనాలిటీ నిన్న చంద్రబాబు నాయుడు గారు రైల్వే మంత్రి కలిసి ఆ డేట్ తీసుకోవడం జరిగింది తప్ప ఇది ఆల్రెడీ అయిపోయింది. సో ఆ విధంగా అయ్యిందని చెప్పి ఇది మేము మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించిన చిరకాల స్వప్నాన్ని పూర్తి చేసాం. ఈ ఘనత నరేంద్ర మోడీ గారికి, అలాగే అశ్విని వైశ్య గారికి, ఆ ముందు ఉండే అనేక మంది రైల్వే మంత్రుల యొక్క సహకారం కారణంగా అది సాధ్యమైంది. సో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు వాల్టేర్ డివిజన్ కోరుతూ ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే ఇది వేరేగా ఏమన్నా మనకి ఇంతకుముందు అన్నట్టు మనం ఒడిశాలోనే ఇంకా ఉండబోతుంది? వాల్టేర్ డివిజన్లో రాయగఢ్ అనేది అది ఒరిస్సా ప్రాంతానికి సంబంధించింది కనుక ఎప్పుడైతే జోన్ డిక్లేర్ చేశారో అప్పుడే సెపరేట్ రాయగఢ్ డివిజన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. రాయగఢ కేంద్రంగా రాయగఢ్ డివిజన్ ఏర్పడుతుంది. అయితే వాల్టేర్ ఏదైతే మిగిలిపోయిన వాల్టేర్ డివిజన్ ఉందో అది ఒక డివిజన్ కావాల్సిన స్టాటిస్టిక్స్ లేవు అని చెప్పి ఒక నేపథ్యంలో దీన్ని తీసుకెళ్ళి విజయవాడ డివిజన్లో కలపటం జరిగింది. సో విజయవాడ డివిజన్ ఉంటుంది, గుంతకల్ డివిజన్ ఉంటుంది. సో ఆ విధంగా రైల్వే జోన్ ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. గుంటూరు డివిజన్ కూడా ఉంది. 3 డివిజన్స్తో రైల్వే జోన్ ఏర్పడుతుందని. అయితే ఇక్కడుండే ఎంప్లాయీస్కి ముఖ్యంగా వాళ్ళ సీనియారిటీ ఒకటి, వాళ్ళ ప్రమోషన్ సంబంధించిన అనేక రకాల ఇష్యూస్, వీటి కారణంగా కొంత ఎంప్లాయీస్లో అలజడి ఉంది. పబ్లిక్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఎంప్లాయీస్ సంబంధించిన ఒక అలజడి ఉంది. అదే ఈ యొక్క డివిజన్ అంటే మొత్తం రైల్వేస్ ఏర్పడిన సమయం నుంచి ఉంది. సుమారు 100 సంవత్సరాల పైగా ఈ డివిజన్ ఉంది కనుక ఈ డివిజన్ని ఆ విధంగానే ఉంచాలి అని చెప్పి ఒక సెంటిమెంట్ కూడా రావటం జరిగింది. ప్రజల్లో కూడా ఒక అనుమానం, ఏదో ఈ డివిజన్ పోతుంటే ఏదో పోయిందని చెప్పి. కానీ నిజంగా అది వాస్తవం కాదు. డివిజన్ విజయవాడ కలిసినా కూడా ఈ ప్రాంతం సంబంధించిన ప్యాసింజర్స్ కానీ పబ్లిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఎంప్లాయీస్ సంబంధించిన ఏదైతే గ్రీవెన్స్ ఉందో దాన్ని మేము హైలైట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక సెపరేట్ ఏడీఆర్ఎంని నియుక్తి చేయడం జరిగారు. విజయవాడ డివిజన్ ఉన్నా కూడా ఒక డిఆర్ఎం ఉంటాడు, మనకు సంబంధించిన అన్ని గ్రీవెన్స్లు సాల్వ్ చేస్తారని చెప్పారు. అయినా కూడా ఎంప్లాయీస్లో అన్రెస్టు, వాళ్ళు డివిజన్ లేదు అనే అభిప్రాయం కలిగింది కనుక మేము కూడా దాన్ని గట్టిగా మాట్లాడటం జరిగింది. గతంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారే డివిజన్ ఉంచి జోన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా 4 డివిజన్స్తో ఈ కొత్త రైల్వే జోన్ ఏర్పడింది కనుక వాల్టేర్ డివిజన్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఆ విధంగా దానికి లాభం సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి ఆ డివిజన్ యొక్క హిస్టరీని చూసి ఆ డివిజన్ ఆ విధంగా ఉంచుతున్న జరుగుతుంది.
సార్ మీకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి ఈ విషయంలో రైల్వే జోన్ సంబంధించి చిరకాల కోరిక కాబట్టి ఏ ప్రాంతాలు అంటే శ్రీకాకుళం రోడ్ నుంచి మనకు విజయవాడ వరకు అంటే అటు చూస్తే సెంట్రల్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది, ఇటు పక్క ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది. సో ఏ ప్రాంతాలను మెర్జ్ చేస్తూ ఈ జోన్ రాబోతుంది? ముఖ్యంగా ఇది ఇంటర్ లాకింగ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంటుంది. ముఖ్యంగా 2 డివిజన్స్ మధ్యలో ఉండే ఏదైతే ఇంటర్ లాకింగ్ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాన్ని ప్రకారం కొన్ని చేయాలి. కొన్ని ప్రాంతాలు అంటే మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ ప్రకారంగా డివిజన్ అవ్వటం అనేది సాధ్యం కాదు. అయినా కూడా మ్యాక్సిమం ట్రై చేయడం జరిగింది. గతంలో ఇక్కడ రిప్రజెంట్ చేసిన పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు అలాగే వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరిగింది. మేము కూడా ప్రత్యేకంగా ఏదైతే బార్డర్స్ ఉన్నాయో ఆంధ్ర బార్డర్స్ కొన్ని ఒరిస్సాలకు వెళ్ళిపోతున్నాయని చెప్పి ప్రజలు కూడా ఆందోళన చెందారు. ముఖ్యంగా పార్వతీపురం సంబంధించిన ప్రాంతం, అలాగే అరకు సంబంధించిన ప్రాంతం, ఇచ్చాపురం సంబంధించిన ప్రాంతం ఇవన్నీ కూడా క్రిటికల్గా మారే. చివరికి మ్యాక్సిమం అంటే ఎంత మ్యాక్సిమం చేయగలుగుతారో అంత మ్యాక్సిమం చేసి ఇచ్చాపురం దగ్గర డివిజన్ యొక్క బార్డర్ ఏర్పాటు చేయడం, అలాగే పార్వతీపురం యువతలు కొంత ఏర్పాటు చేయడం, కొంత ప్రాంతం ఆ ప్రాంతంలో పోతుంది. అయితే ఇంకొకటి మేజర్ మన విక్టరీ అనుకోవచ్చు అరకు రైల్వే స్టేషన్ ఏదైతుందో అది కూడా మన డివిజన్లోకి వచ్చే విధంగా ఉంది. అంటే కేకే లైన్ కూడా హార్ట్ లాంటిది మన డివిజన్కి. ఆ కేకే లైన్ సంబంధించిన మ్యాక్సిమం ఎక్స్టెంట్ అటువైపు వెళ్ళిపోయినా కూడా అంటే దానికి ఉండే ఫ్రైట్ సంబంధించిన ఏర్పాటుంతా మనకు రావాల్సి ఉంది. అదంతా కూడా ఇప్పుడు రాయగఢ్ డివిజన్లో కలుస్తుంది. సో ఆ విధంగా మొత్తం మీద మన కాంటూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం ప్రొటెక్ట్ చేసుకొని మన డివిజన్ని వాల్టే డివిజన్ సంబంధించిన మ్యాక్సిమం మన ప్రాంతంలో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇదేదో బార్డర్ డిస్ప్యూట్గా కూడా ఆలోచించే పబ్లిక్ యొక్క మైండ్ సెట్ ఏదో అంటే దేశంలో ఎక్కడ కూడా ఏ డివిజన్ కూడా ఒకే రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఆ ప్రాంతానికి పక్కనుండే రైల్వే స్టేషన్స్ పక్క రాష్ట్రంలో కూడా కలిసి ఉంటాయి. ఆ విధంగా ఉంది కానీ సెంటిమెంట్ ఎక్కువే. అనేక మంది అనేక రకాల వార్తలు అంటే ప్రచారం చేయడం కారణంగా మన భూమి వాళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళకి వస్తుందని చెప్పి ఒక అపోహ క్రియేట్ చేశారు. రైల్వేస్ అనేది నేషనల్ యొక్క ఎసెట్. దేశం అంతా కలిపి ఒకటిగా ఆలోచన చేస్తాం. ఇది ప్రయాణం సౌలభ్యం, ఫ్లైట్ సౌలభ్యంగా దృష్టిలో ఉంచుకొని మేనేజ్మెంట్ సంబంధించిన ఆలోచన చేస్తారు. కనుక ఆ విధంగా ఈ ప్రాంతంలోని అన్ని కోరికలు తీర్చడం జరిగింది. చాలా కష్టసాధ్యమైన ప్రయత్నం చేసి డివిజన్ సంబంధించిన కాంటూర్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇంత గొప్ప విజయం నిజంగానే రైల్వే సంబంధించిన వాళ్ళు ఎవరైనా పరికించి చూస్తే మిగతా ప్రాంతానికి ఈ డివిజన్ ఇవ్వడం కోసం, ఈ జోన్ ఇవ్వడం కోసం ఎందుకు ఇంత కష్టపడ్డారు, ఇంత మిగతా ప్రాంతాలకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం జరిగింది. దేశంలో ఒక తేనెతట్టు కదిపే విధంగా ఒక ప్రాంతానికి సంబంధించి ఒక జోన్ ఇవ్వటం కారణంగా మిగతా ప్రాంతాల్లో ఇటువంటి అలజడి వస్తుంది. అయినా కూడా వీటన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన దశాబ్దాల కోరిక విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ సాకారం అవటం ఉందని ఇది గొప్ప విజయం. కనుక నరేంద్ర మోడీ గారు మనకిచ్చిన ఒక వరంగా మనందరూ భావించాలి. దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ప్రజలు కోరుతున్నాం. ప్రజలు ఇంకొకసారి ఆలోచన చేయండి. ఇటువంటి ఒక అద్భుతాన్ని సాధించి పెట్టిన భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాల్లో మమ్మకమే ముందుకెళ్తున్నాం. ఆ విధంగా రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ సంబంధించిన సంరక్షణ, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి అనేక రకాల వనరులు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం. ఆ విధంగానే తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూసి ఒక స్పెషల్ స్టేట్గా చూసి ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఇది మాధవ్ గారు చెప్తోంది. కష్టసాధ్యమైన అంటే ఇదివరకు లేని పరిస్థితులు అంటే పరిస్థితులన్నింటినీ కూడా తారుమారుగా ఉన్నప్పటికీ కూడా కష్టసాధ్యమైన కొన్ని విషయాల్ని తాము కంట్రిబ్యూట్ చేశామని, చాలా వరకు కూడా ఎక్కడెక్కడ సరిహద్దు వివాదాలు లేకుండా కూడా చూసామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రైల్వేస్ అనేది ఒక జాతీయ సంస్థ కాబట్టి దానికి సంబంధించిన ప్రమాణాల ప్రకారం వెళ్తుందని చెప్తున్నారు. మొత్తం చూస్తే కనుక రైల్వే జోన్ రావడం అనేది ఈ ప్రాంతవాసులకు, అలాగే శంకుస్థాపన జరగడం అనేది ఈ ప్రాంతవాసులకు చాలా శుభవార్తనే చెప్పాలి.